మీ పేరేంటమ్మా? విజయ సార్. విజయ. మీరు ఏం చదువుకున్నారు? నేను బిఏ చేశాను సార్. బిఎడ్. బిఏ బిఎడ్ చేశారు. బిఏ చదువుకుని మళ్ళీ బిఈడి కూడా చేశారు. అయితే మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ సోషల్ అండ్ ఇంగ్లీష్ చెప్తున్నాను సార్ ఫర్ హైయర్. మరి హస్బెండ్ మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదంటే పెద్దలు కుదిర్చిన సంబంధమా? పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సార్. పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎలా ఒకసారి కథ చెప్తాం ఏంటో? అంటే రిలేటివ్ సార్. సో అట్లా అంటే ప్రేమ పెళ్లి అన్ని కలిసి మిక్సీలో వేస్తే మా పెళ్లి అయింది. ప్రేమ పెళ్లి పెద్దలు కుదిర్చు అన్ని కలిపి మిక్సీలు వేసేసారు. మా పెళ్లి అయింది సార్. ఫస్ట్ ఎవరు ఆ అబ్బాయి మిమ్మల్ని చూసాడా లేకపోతే మీరు ఆ అబ్బాయిని ప్రేమించని చెప్పారా? రిలేటివ్ సార్. రిలేటివ్. మరి ఎవరో చెప్పాలి ముందు. ఇక్కడ ప్రపోజ్ చేయడాలు అలా ఏం లేవు సార్. జస్ట్ అంటే రిలేటివ్ కాబట్టి మమ్మీ వాళ్ళతో మాట్లాడేసి కొంచెం ఎర్లీ మ్యారేజ్ అయింది. సో అలా ఇట్స్ నాట్ లైక్ లవ్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? మొదట్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు ఆయన? మొదట్లో కొంచెం సన్నగా ఉన్నాడు సార్, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు. ఓకే, లావ్ గారు. అది మీరు చెప్పింది కరెక్టే. నాకేంటంటే బిహేవియర్ ఎలా ఉంది, అప్పుడు ఎలా చూసుకున్నాడు, ఇప్పుడు ఎలా చూసుకుంటున్నాడు ఆయన? అప్పుడు యాక్చువల్లీ మా ఇద్దరి మధ్యన ప్రేమ ఉండేది సార్. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది సార్. ఓ అప్పుడు వచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం వస్తుంది, అందుకు అడుగుతున్నాను అనమాట. దానికి అంటే ఆ ప్రేమ ఎంతవరకు ఉంది, మీ ఆయన దగ్గర ఏం పొందుతున్నావు అని. yes sir, we are very happy couple basically. బాగుంది లైఫ్. yeah, we are happy sir. like మీ హస్బెండ్ ఏం తప్పులు చేస్తుంటాడు ఆయన? తప్పులంటే అబద్ధాలు చెప్పకూడదు. తప్పులంటే ఏముండవు సార్. లైక్ ఎక్కువ టైం ఇవ్వరు, దట్ ఈస్ ఓన్లీ మెయిన్. ఇంకా మిగతావంతా ఓకే. టైం ఇవ్వరు అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఒక వర్క్ తో అయితే మనం మేనేజ్ చేయలేము కదా సార్. మల్టిపుల్ వర్క్స్ చేయాల్సి వస్తుంది. అతను అయి ఉండొచ్చు, నేను అయి ఉండొచ్చు. సో అట్లా మా మధ్యన టైం ఇచ్చుకునేంత ఎక్కువ లేదు. సో మేము గడిపే సమయం అనేది చాలా తక్కువ అయింది. అయ్యో, రోజు ఎంత మరి? రాత్రి వచ్చిన ఇది మాట్లాడడానికి అవకాశం ఉండదా? మాట్లాడుతుంటారు కదా, ఏం జరిగింది బావా అంటావా ఏమంటావమ్మా? కథ కథ కన్నా కన్నా ఏంటి కన్నా అని అంటావు. నువ్వు కన్నా అంటావు, మరి ఆయన ఏమంటారు? నిన్ను చిన్న అంటాడా ఏంటి? లేదు సార్, గుండమ్మ. గుండమ్మ. గుండమ్మ ఏంటి ఆ ప్రత్యేకత? గుండమ్మ కదా అంటే అప్పుడు గుండు ఉండేది సార్, అందుకని. ఓ గుండమ్మ కదంటే గుండు ఉండేది ఆ కదా. మరి ఎప్పుడైనా తిడుతుంటాడా నిన్న? రోజుకి డజన్ సార్లు అవుతుంటాయి సార్ గొడవలు, తిట్టడం అవన్నీ క్వైట్ కామన్. బట్ ఏంటంటే ఆయన అరుస్తున్నప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను, నేను అరవడం స్టార్ట్ చేస్తే ఆయన సైలెంట్ గా ఉంటాడు. సో దాని వల్ల ఎక్కువ మేజర్ అవ్వట్లేదు ప్రాబ్లమ్స్. సో అది ఎక్కువగా ఆయన ఏమంటాడు? నీలో ఏం తప్పులు చూస్తుంటాడు ఆయన? ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తా సార్. మీరు ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తుంటారు? ఎక్కువ యూజ్ చేస్తా. అంటే రీల్స్ కూడా చేస్తున్నట్టు తెలిసింది నాకు. మీ రీల్స్ నాకు పంపించండి, అవన్నీ కూడా చూపిద్దాం అందరికీ. అందరికి ఓకే సార్. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే ఏమనిపిస్తున్నా? మీరు ఒక అంటే అన్నాళ్ళది పెళ్ళి అయ్యి మీకు 15 years అయింది సార్. 15 సంవత్సరాలు. అప్పుడు జనరేషన్ కి ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ అప్పుడు పిల్లల్లో చాలా ఇన్నోసెన్స్ ఉండేది సార్. ఇప్పుడు మేము చూస్తున్న ఏ చైల్డ్ లో కూడా ఆ ఇన్నోసెన్స్ అనేది మాకు కనిపిస్తలేదు. మేము టీచర్స్ ని చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ అనేది చాలా పర్సెంటేజ్ తగ్గిపోయింది. అండ్ ఆరోగెన్సీ, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా లైక్ టెక్నాలజీ పెరగడం వల్ల పిల్లలు ఏంటంటే లైక్ సినిమా ప్రభావం అయితే బీభత్సంగా ఉంది సార్. నాట్ లైక్ ప్రతి సినిమాలో ఇప్పుడు మ్యాడ్ సినిమా ఉంది సార్, అందులో స్టూడెంట్స్ తో టీచర్స్ తో ఎలా ఉంటున్నారు అనేది దాన్ని అంతా కూడా పిల్లలు ఇక్కడ నిజ జీవితంలో చూపిస్తున్నారు అనమాట. అది కొంచెం బాధాకరమైన విషయమే టీచర్స్ కి, బట్ తప్పదు. మరి మీరు రీల్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే మీకు సినిమాలు చూస్తుంటారా? ఏ సినిమాలు అంటే ఇష్టం, ఏ హీరో అంటే బాగా ఇష్టం? నా వీడియోస్ చాలా తగ్గించేసాం సార్ సినిమాలు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళాలంటే కిచెన్ తీసుకొని తప్పకుండా వెళ్ళాలి. నాకు ఒక బాబు ఒక పాప. నేను వీళ్ళిద్దరిని తీసుకొని రీసెంట్ గా పుష్ప 2 సినిమాకి వెళ్ళాను సార్. అందులో స్టార్టింగ్ సాంగ్ అనమాట, వచ్చుండే ఫీలింగ్స్ అన్న సాంగ్. ఆ సాంగ్ రాగానే లిటరల్లీ మా కన్నోడికి ఏం చేయాలో తెలియక ఆ స్క్రీన్ వైపు కాకుండా నా వైపు తిరిగి హిస్ జస్ట్ లుకింగ్ ఎట్ మై ఫేస్. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఉండడం వల్ల చాలా వరకు సినిమాలు తగ్గించేసాం బేసికల్లీ. అండ్ అందులో మోస్ట్లీ వాళ్ళు పిల్లలకి ఇవే నేర్పిస్తున్నట్టుంది సార్ సినిమాల ద్వారా. అండ్ ఏ సినిమాకి వెళ్ళినా అందులో A1 గ్రేడ్ బూతులు వాడుతున్నారు, అవి వీళ్ళు చూస్తున్నారు. ఈడొచ్చి క్లాస్ రూమ్లలో యూజ్ చేస్తారు బేసికల్ గా. సో అది కొంచెం
ప్రాబ్లమ్ గా ఉంది. సో సినిమాలు అయితే మాక్సిమం తగ్గించేసినాం. మీకు అసలు ఎవరు ఇష్టం బాగా, అంటే హీరోస్ ఎవరు బాగా ఇష్టం? ఇప్పుడా సార్ అప్పుడా సార్? ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు అయితే తరుణ్ అంటే ఇష్టం సార్, అంటే ఆ ఏజ్ అలా ఉండేది. తరుణ్ సార్ గుర్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు సార్, మా ఆయన హీరో. ఓ మీ ఆయనే హీరో. మరి ఆయనకి హీరోయిన్స్ ఉన్నారా, మీ ఒక్కరే హీరోయిన్? సింహం సింగిల్ సార్. సింహంకి సింగిలే కదా? అలాగే మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్న నిజంగా నమ్ముతున్నారా మీరు? అఫ్ కోర్స్ సార్, 100%. ఇప్పుడు ఎవరిని చూడరండి? ఛాన్సే లేదు, ఎందుకంటే మనం చూడనియం కదా. టాలెంట్. అంటే ఆయన ఏం కావాలంటే అది చేసి పెడతారో మీరు? అఫ్ కోర్స్ సార్, ఐ విల్ ట్రై. వంట గానీ ఏదైనా సరే సార్, అంటే 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అది ఉందా లేదా అనేది నాకు తెలియదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఫ్రమ్ మై సైడ్. ఎప్పుడైనా బాగా కొట్టిన సందర్భాలు, తిట్టిన సందర్భాలు బాగా? ఇప్పటి వరకు దేవుని దయ వల్ల లేదు సార్. ఈ ఇంటర్వ్యూ చూస్తే నెక్స్ట్ ఏమైనా జరిగితే జరగచ్చు. ఇప్పటి వరకు అయితే లేదు సార్. అయితే మీరు ఇలాగ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, మంచి టీచర్ అంటే సబ్జెక్ట్ బాగా అందరికి అర్థంలా చెప్పాలని కోరుకున్నాం. అండి మళ్ళీ ఒకసారి కలుసుకుందాం.